హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ రిషిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుపాకీ.com. సో ఈరోజు మనతో పాటు ఉంది పేకమేడులు టీం అంతా ఉన్నారు. సో దాని విశేషాలంటూ మాట్లాడుకొని తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? యా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు, అసలు ఇండస్ట్రీలో మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు? నేను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశానండి. సో సో చాలా అంటే అప్పట్లో కొన్ని ఫిల్మ్ చేశాను, 1-2 తర్వాత కొన్ని రిలీజ్ అవ్వలేదు, కొన్ని 1 or 2 ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నేను 2 భోజపురి ఫిల్మ్ చేశాను, కానీ డైలాగ్స్ ఉండవు, కానీ రిలీజ్ ఎక్కడ అయ్యేది కూడా తెలియదు. సో నా బేసిక్ ఏంటంటే నాది బీకామ్ అయిపోయింది, దాని తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లాగా తెలుగు యూనివర్సిటీలో ఇట్లా చేశాను. సో బేసిక్గా థియేటర్, యాక్టింగ్, రైటింగ్ ఇవన్నీ ఇష్టం. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫిలిమ్స్కి ట్రై చేసి వచ్చాను. అండ్ ఇప్పుడు డెబ్యూ ఫిలిం యాజ్ ఎ డైరెక్టర్ డెబ్యూ ఫిలిం ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్ ఫీలింగ్ అండి. అంటే ఇలా అంత జర్నీలో ఇది రీచ్ అవ్వడానికి స్టార్ట్ అయింది కదా. సో ఆ ప్రాసెస్లో ఎట్ ద సేమ్ టైం నాకేంటంటే నేను అనుకున్న విధంగా సినిమా తీసాను. సో డెబ్యూ ఫిలింలో ఇప్పుడు మనం ఒక డ్రీమ్ ఉంటుంది. సో మనం ఇష్టపడే డైరెక్టర్స్, లేకపోతే మనకి నచ్చిన ఫిలిమ్స్, మనకు నచ్చిన డిజైనింగ్, సో నేను పోర్ట్రేట్ చేయాలి, ఈ ఫిలింలో ఇలా చేయాలి, అలా చేయాలి చాలా అనుకుని వస్తాం. బట్ అదంతా నేను ఫస్ట్ ఫిలింలోనే నాకు ఒక 70% నేను అచీవ్ చేయగలిగాను. అది నాకు హ్యాపీ ఫీలింగ్. అది హీరో గారు, వెల్కమ్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. యా, అంటే మిమ్మల్ని చూడగానే మాకు స్టార్టింగ్లో అప్పట్లో నా పేరు శివాలో చేసిన క్యారెక్టర్ చాలా రుత్లెస్గా ఉంటుంది కదా, అది చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోలా అసలు హౌ డిడ్ ఇట్ ఆల్ హ్యాపెండ్? Even I don't know. Yeah, I mean by Naga అని ఒక అసిస్టెంట్ యాక్టర్ ఉన్నాడు. By Naga's grace it happened, I believe. Okay. Yeah, I got this opportunity very random ga. So thanks to him. Through just ఒక Instagram message తో వచ్చింది. Then I came here, I heard the script, then I said, okay, let's do it first. You said okay. Yeah. Before అంటే that, I didn't వితౌట్ ఎనీ డౌట్ స్క్రిప్ట్ అంత బాగా నచ్చేసింది మీకు? అవును. ఓకే. అంటే ఎందుకు ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకోవడానికి, అది కూడా మీ డెబ్యూ ఫిలింగా చూస్ చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్గా రీజన్ ఉందా? అంటే ఇది నాకు కరెక్ట్, ఈ డెబ్యూ పడితే నాకు ఓకే, ఐ కెన్ బి. నేను చూస్ చేయలేదు యాక్చువల్లీ, బికాస్ బిఫోర్ దట్ ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ become do a hero role in Telugu. I never thought. I was just doing characters in Telugu. Whichever opportunity came, I just accepted it, and whichever I liked, I did it. That's all. I never thought or planned, to become a hero here and all. So they thought of me and they approached me with this script. I should ask them why, actually. But when I listened to the script, I just I have to do it because ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇది ఒక యాక్టర్కి చాలా పెద్ద గిఫ్ట్. గ్రేట్. హాయ్. అంటే నేను విన్న ప్రకారం మీరు కన్నడ అమ్మాయి అని, తెలుగులో ఇదే మీ డెబ్యూ కదా? అవునవును. సో అసలు అంటే మీ గురించి మా ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? నేను అంటే కన్నడలో కొన్ని సినిమాస్ చేశాను అనమాట. థియేటర్లో నుంచి స్టార్ట్ చేశాను, అక్కడ నుంచి కొన్ని సినిమాలు చేశాను, బట్ ఇంకా కొన్ని రిలీజ్ అవ్వాలి. అది అయిన తర్వాత ఇక్కడ ఇది సెకండ్ లాక్డౌన్లో ఈ ఆడిషన్ ద్వారా ఈ ఫిలంలోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో యాక్టింగ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎందుకు రావాలనిపించింది? అది యాక్చువల్గా ఒక వెరీ ర్యాండమ్ థింగ్ హ్యాపెండ్ అనమాట. అంటే థియేటర్లో ఒక హాబీ అలా పెట్టుకునేదాన్ని. సో థియేటర్లో ఉన్న వన్ పర్సన్ వాజ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ రైటర్. సో తను హీ వాజ్ కమ్ అండ్ ఆడిషన్ అని ఒక ఫిల్మ్కి పిలిస్తే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ దెన్ అప్పుడు కూడా అనుకోవట్లేదు ఐ టేక్ దిస్ యాజ్ కెరియర్ అని. సో అదే ఏదో ఒకటి వన్స్ యూ డూ దట్ ఫిలం లాంటి ఫీల్డ్కి వస్తే అది ఏదో ఒకటి పిచ్ వస్తుంది కదా, లేదు ఇలాంటి వీ హ్యావ్ టు డూ దిస్ అనేది. సో అక్కడ నుంచి అలా అయిందనమాట. గ్రేట్. అండి, అంటే ఒకవైపు మీరు కూడా హీరోలా యాక్టర్గా కూడా బిజీగా ఉన్నారు. రీసెంట్గానే మీ మూవీ జితేందర్ రెడ్డి రిలీజ్ చేశారు. సో వాట్ మేడ్ యూ టేకప్ దిస్ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్గా చేయడానికి రీజన్ ఏంటి? అసలు విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
అంటే ఇది లాంగ్ స్టోరీ అని కట్ షార్ట్గా చెప్పాలంటే దీని ముందు ఎవరికి చెప్పొద్దు అని ఒక సినిమా నేను యాక్ట్ చేశాను అండ్ మేమే ప్రొడ్యూస్ చేసాం అనమాట. సో ఆ టీంతో మాకు ఐ మీన్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక టీం మంచిగా ఫామ్ అయింది. ఐ మీన్ వెరీ ఎంతూజియాస్టిక్ ప్యాషనెట్ టీమ్. సో మేమంతా డిస్కషన్లో ర్యాండమ్గా మాకు టైం దొరికినప్పుడల్లా అరే మనం కంటిన్యూస్గా సినిమాలు చేయాలి, లెట్స్ ట్రై టు సీ ఇఫ్ యూ కెన్ సపోర్ట్ టాలెంట్ అండ్ డూ గ్రేట్ ఫిల్మ్స్. అప్పుడు సరే నాతో కాకుండా మనం బయట వాళ్ళతో కూడా చేద్దాం కదా అని. సో ఎప్పుడైతే ఆ థాట్ అనుకున్నామో మాకు సరే వీ వర్ లైక్ లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్. దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ పేకమెడ్లు అని పలానా హైదరాబాద్ బస్తీల్లో జరిగే ఒక ఎంటర్టైనింగ్ స్పేస్లో ఉంటుందని నీలగిరికి కలిసిన తర్వాత ఇమీడియట్గా నాకు ఒక నరేషన్లోనే అర్థమైపోయింది ద స్ట్రెంగ్త్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్. యా సో అలా ఇంకా ఐవ్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్. యా ఓకే. అంటే డిస్పైట్ ఒక తమిళ్ యాక్టర్ అని కాకుండా మనకి అదంటే చాలా రేర్గా కనిపించారు వినోద్ గారు. తెలుగులో కూడా చాలా రేర్గా అక్కడక్కడ కనిపించారు. సో తెలుగులో కూడా మనకి చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అప్కమింగ్ యాక్టర్స్ కూడా. సో వాళ్ళని పిక్ చేయకుండా ఎస్పెషల్గా వినోద్ గారిని పిక్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా? సో రీజన్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ అండి. సో ఈ ఫిలింలో వినోద్ది ఒక హీరోలాగా మేము పోర్ట్రేట్ చేయట్లేదు. సో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ లాగే మేము చూస్తున్నాము. అంటే ఈ సెన్స్ ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక హీరో క్యారెక్టరేషన్ అంటే ఒక వరస్ట్ పర్సన్ లాగా బిహేవ్ చేయాలి. సో అది ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో అంటే ఆ క్యారెక్టర్లు చేసేవాళ్ళు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక పెద్ద ఆర్టిస్ట్ వరకు అక్కడ అందరూ కూడా వాడిని తిడతారు, కొడతారు, రకరకాలు ఉంటాయి. సో అంటే ఆ బిహేవియర్ అలాంటిది. సో ఈ అంటే ఒక్కొక్కసారి చాలా బెటర్ డ్రెస్సెస్ వేసుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి అసలు డ్రెస్సెస్ సరైన ఉండవు, ప్లాట్ఫామ్ మీద ఉండాల్సి వస్తుంది. ఈ రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక 10 years కిడ్ కూడా ఉంటాడు మన క్యారెక్టర్కి. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ చేయడం అనేది ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎంతమంది వస్తారు అనేది సో అది కొంచెం ఛాలెంజింగ్ అది. సో ప్రతి హీరోకి చిన్న ఏదో ఒకటి ఉంటుంది కదా అంటే సో దీనికి అప్రోచ్ అవ్వాలన్నా కానీ ఒకవేళ ఎవరన్నా వచ్చి అంటే ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఇందులో ఉన్న బ్యూటీ పోతుంది. సో ఈ ప్రాసెస్లో మేము ఆడిషన్స్ తెలుగులో కూడా పెట్టామండి అంతా. సో దగ్గరగా అప్పుడు ఒక 1500 వరకు ఆడిషన్స్ జరిగాయి. అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంతా ట్రై చేసాం. సో ఫైనల్గా మాకు అనిపించిందంటే ఈ క్యారెక్టర్కి ఎవరు సెట్ అయితే బెటర్ వాళ్ళనే చూజ్ చేసుకుందాం అన్న టోన్లోకి వెళ్ళిపోతే అప్పుడు వినోద్ గారు ఆడిషన్ ఇచ్చాడు. సో ఓకే, గ్రేట్. అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ సబ్జెక్ట్తో మీరు ట్రావెల్ అవుతున్నారు? ఒక 10 years ఫైనే అవుతుంది. అండ్ అంటే బేసిక్గా ఒక లైన్ లాగా వచ్చింది. సో అది నేను 10th class చదువుకున్న ప్రాసెస్లో ఒక చిన్న లైన్ లాగా వచ్చింది. సో దాన్ని షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో లక్కీగా నాకు అది స్పాన్ పెరుక్కుంటూ ఇది సినిమాగా ఫైనల్గా వచ్చింది. ఓకే, నేను ఒక కంటిన్యూగా సినిమా లాగా ఒక ఎంటర్టైన్ లాగా దీన్ని చెప్పొచ్చు అనే క్రియేషన్ అయితే క్రియేట్ అయింది అప్పుడు. అంటే మనము టీజర్లో చూస్తుంటే మొత్తం ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, రియల్ లైఫ్కి రిలేటబుల్ క్యారెక్టర్స్ లాగా. అంటే మీరు ఏదైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కానీ అలాంటివి ఏమైనా చూసి చేసుకొని ఇన్స్పైర్ అయ్యి చేశారా? అదేనండి, ఈ 10 years ప్రాసెస్లో మొత్తం అదే జరిగింది. అంటే చాలా సరౌండింగ్ క్యారెక్టర్స్లో కూడా సో మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ని చూస్తున్న ప్రాసెస్ ఉంటుంది. సో ఒక ఫ్యామిలీలో మనకంటే కొంచెం ఓవర్ యాక్టివ్ చేసేవాడు, గోల్మాల్ చేసేవాడు అది కనిపిస్తుంది. ఓవర్ అంటే అట్ ద సేమ్ టైము వాడు సీరియస్ అయితే ఎలా ఉంటుందని కూడా కనిపిస్తుంది. సో రియల్ లైఫ్కి చాలా కనెక్టింగ్గా ఉంటుంది అంతా. సో అది డెఫినెట్గా ఆడియన్స్ చూసే ప్రాసెస్లో అది ఎంజాయ్ చేసే ప్రాసెస్లో మనకి మన ఫ్రెండ్ సర్కిల్లో మన సరౌండింగ్లో కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. సో అలా అంటే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ చాలా వరకు చూసి చేసుకున్నాం, తెర మీద పెట్టారు. ఓకే, రాకేష్ గారు, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇలా అనుకున్నాము స్క్రిప్ట్స్ చూసి చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఒక కంట్రోల్డ్ బడ్జెట్ మూవీ చేసేటప్పుడు మీరు ఛాలెంజింగ్గా ఏమైనా ఫేస్ చేశారా? ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఇట్లాంటి మూవీ తీసినప్పుడు?
అంటే ఇది కొంచెం రియలిస్టిక్ స్పేస్లోనే ఉంటుందండి. అలా అని చెప్పి మరీ టూ రియల్ కూడా వెళ్ళలేదు. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒకసారి ఫస్ట్ టైం అయితే ఇది ఒక బడ్జెట్తో వచ్చారనమాట. ఆ బడ్జెట్లో అయితే అవ్వదు సినిమా. దానికి ఒక ప్రాబ్లీ ఒక ఆల్మోస్ట్ ఒక డబల్ వేసుకున్నాం. ఎందుకంటే చేస్తే ప్రాపర్గా చేయాలంతా. స్టార్ట్ చేసేసరికి ఏమర్థమైందంటే ఆ డబుల్ కూడా అవ్వదు, ప్రాబ్లీ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద బడ్జెట్ మోర్ అని. సో ఈ సినిమా అంటే ఐ మీన్ ఎగ్జాజరేషన్ కాదు కాబట్టి, కానీ వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ యుల్ నో అంటే ఎంత థాట్ ప్రాసెస్ వెళ్ళిందో, లేకపోతే ఎఫర్ట్ వెళ్ళిందో, ఎనర్జీ వెళ్ళిందో, అండ్ మనీ ఆఫ్ కోర్స్. సో ఇన్ఫ్యాక్ట్ మాకు 3-4 months పెట్టుకున్నాం ప్రీ ప్రొడక్షన్ అనేది. దెన్ వన్స్ వీ గాట్ ఇన్ ఆ 4 months కాస్త 8 months అయింది. యా, అండ్ షూట్ చేస్తాం ఒక 3 monthsలో 4 monthsలో 3 monthsలో అయిపోయింది షూట్. అండ్ పోస్ట్ అనేది మాకు ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. లైక్ ఇనిషియలీ వీ హ్యాడ్ అబౌట్ 4 months 6 monthsలో మనం మ్యాక్సిమం 6 months ఇచ్చేసి ఫస్ట్ కాపీ రెడీ. అది అవ్వట్లేదు. దెన్ మాకే కొన్ని మిస్టేక్స్ కనిపించినాయి. హౌ డు వీ కరెక్ట్ దెమ్ అని. ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటు అయినా కూడా వీళ్ళు ఫేక్ చేస్తున్నారు, దే ట్రైడ్ బట్ ఇడెంట్ అని. అలా కాదు, క్లీన్గా మనం హిట్ కొట్టాలంటే ఐ మీన్ లైక్ క్లీన్గా మనం అనుకుందామని చేయాలంటే లైక్ యా ఆ టైం ఎఫర్ట్ మనీ పెట్టాలని అర్థమైంది. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. అంటే యూజువల్గా ఒక బడ్జెట్ అనుకుంటే 10% ఇన్ఫ్లేట్ అవుద్ది. ఇదేంటంటే ఆల్మోస్ట్ 3 times అయింది. సో ఇట్స్ లైక్ బట్ ద ఫిలిం రిక్వైర్డ్ దట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ అండ్ డ్యూరేషన్ అండ్ టైం. సో యా. ఓకే. అంటే టీజర్లో మిమ్మల్ని రివీల్ చేయలేదు కదా, మీరు ఒక సాంగ్లో రివీల్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ చూసుకుంటుంటే డీ గ్లామ్ రోల్, చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ కనిపిస్తుంది, యూజువల్ క్యారెక్టర్స్ కైండ్ లేవు. సో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అసలు ఆడియన్స్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు వాళ్ళు ఓకే ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి తెలిసిన వాళ్ళ అలా అనుకుంటే ఐ విల్ ఫీల్ రియలీ హ్యాపీ బికాస్ వీ వాంటెడ్ టు డూ దాట్ ఓన్లీ. సమ్వేర్ లైక్ ఒకటి ఇన్సిడెంట్ అయింది యాక్చువల్లీ. అంటే ఏదో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ బేగంపేటలో ఒక ఇలాంటి చిన్న షాప్కి వెళ్ళాను అనమాట షూట్కి ముందు. ఐ వాజ్ ఇన్ దట్ ఫుల్ లుక్. సో వాళ్ళు ఏదో ఇది తిన హీరోయినా ఎలా మరి ఇలా థాట్ ప్రాసెస్, బికాస్ జనరల్గా హీరోయిన్ అంటే ఇంకొక డిఫరెంట్ దాంట్లో బికాస్ ఫస్ట్ దే వర్ ఆల్సో విత్ మీ, వీ వర్ ట్రైంగ్ టు బై సంథింగ్ ఆ షాప్లో. And then the costume designer with me of our film is Meghna. She was really happy. Ilanti look memo chesamu and people are believing and she was like yes happy. So yeah, alanti ippudu if they accept me as one of their own, like they have know this person, then I'll be really happy. Okay. అంటే ఇలాంటి రోల్ చేయడానికి ప్రిపరేషన్ అనేది కంపల్సరీ. ఏదైనా ప్రిపేర్ అయ్యా? ప్రిప్ అంటే చాలా అంటే చేసామండి. కొంచెం వర్క్షాప్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో ప్రతి ఒక్క సీన్కి టోన్ ఎలా ఉంటుంది, పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాంటి లైక్ కొన్ని మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, ఎలా రావాలి అనేది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ వెంట్ టు ద హౌస్, అంటే అక్కడ బస్తీలో పురాణపూర్లో షూట్ చేసామన్నమాట. అక్కడ ఒక ఇల్లు తీసుకొని వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఇంకొక లైక్ దే ఆస్క్ దెమ్ టు గో టు అనదర్ హౌస్ ఫర్ లైక్ 3 months అండ్ దెన్ అక్కడ షూట్ చేశారనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం, సో ఓకే దిస్ ఇస్ దేర్ లైఫ్ అనేది ఒకటి అర్థమైంది. అండ్ వెన్ ఐ వోర్ ద ఫస్ట్ టైం వీక్ బిఫోర్ వెన్ వీ వెంట్ దేర్ టు డూ ద రిహర్సల్స్, సో ఐ వాజ్ వేరింగ్ ద ఫస్ట్ టైం ఐ వోర్ ద కాస్ట్యూమ్ మొత్తం దాంట్లో అండ్ అక్కడే మేము తింటున్నాం అనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అయింది, ఓకే కొంచెం ఐడియా వచ్చింది అప్పుడు. సో యా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ స్లోలీ వీ స్టార్టెడ్ యాడింగ్ లిటిల్ థింగ్స్ బికాస్ డైరెక్టర్ అయితే ఇప్పుడు డైరెక్టర్స్ వాళ్ళు చాలా పర్టికులర్గా ప్రతి ఒక్క డీటెయిల్ని వాళ్ళు రాశారనమాట ఈ క్యారెక్టర్లో. డిక్షన్ కూడా చేంజ్ అయిందా? అంత ఏం చేంజ్ అవ్వట్లేదు అనుకుంటా. ఇట్స్ దగ్గర టు లైక్ ఆంధ్ర నుంచి లైక్ వచ్చిన క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఆ టోన్లో నార్మల్ అలాంటి ఉంటుంది. సో వీళ్ళు చాలా పర్టికులర్గా ఉన్నారు. సో యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ వెరీ క్లియర్ బికాస్ దే వర్ వెరీ క్లియర్, దే వర్ గైడింగ్ మీ ఇన్ ఎవ్రీ వే టు ఓకే దిస్ ఇస్ వాట్ వీ వాంట్. సో అందుకే చాలా లైక్ అలాంటి ప్రిపరేషన్ నుంచి వచ్చామన్నమాట. అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు, సో ఆ తర్వాత తెలుగులో చాలా రేర్గా కనిపించారు. చూసిన తమిళ్లో మూవీస్ చేశారు, తెలుగులో మనకి రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అప్పట్లో జీనియస్ అనే ఒక మూవీ అండ్ నా పేరు శివ చేశారు. సో ఆన్ వాట్ బేసిస్ డూ యూ సెలెక్ట్ స్క్రిప్ట్స్? బేసిక్లీ ద క్యారెక్టర్లో ఏదైనా ఇంట్రెస్టింగ్
ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండాలి క్యారెక్టర్ అండ్ వాట్ ఇట్ డస్ ఇన్ ద స్క్రిప్ట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ జస్ట్ కమ్ ఫర్ 2 minutes ఆర్ ద హోల్ ఫిల్మ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఆ క్యారెక్టర్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ ది స్క్రిప్ట్, ద ఫ్లో ఆఫ్ ది స్టోరీ. మీ రోల్స్ చూస్తుంటే చాలా ఇంటెన్స్గా ఉంటాయి, బికాజ్ మీ ఐస్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా కనిపిస్తుంటాయి. సో అలా చూసుకుంటే చాలా అంటే ఎక్కడో ఒక చోట ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అందుకే అలా అడుగుతున్నాను. సో దిస్ ఇస్ హౌ ఐ సెలెక్ట్. ఓకే. జనరల్లీ ఆ ఇంటెన్స్ రోల్స్ అది నా ఫేస్కి అది చాలా ఈజీగా సెట్ అవుతుంది. సో అలాంటి రోల్స్ నాకు వస్తుంది. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ టు యాక్ట్? ఇన్స్పిరేషన్ అంటే ఐ మీన్ వెన్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ అప్, వెన్ ఐ వాస్ ఇన్ 8th standard, 9th standard, 10th standard అనుకున్నా. అప్పుడు నేను చాలా స్టేజ్లో డాన్స్ లాట్ ఇన్ స్టేజెస్. సో అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ధనుష్ సార్కి ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది. సో ఆ ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ధనుష్ అంటే. అవును, యా. ఇట్స్ లైక్ ఐ హావ్ సీన్ ద హోల్ గ్రోత్ ఆఫ్ హిమ్ నో ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. సో ఇట్స్ స్పెషల్. యా. ఓకే. అంటే ఇప్పటివరకు చూసుకుంటే టీజర్ బాగా వచ్చింది, అన్నీ బాగా వచ్చాయి, అంతా హ్యాపీగా వెళ్తుంది. సో ప్రతి సినిమాలో ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు. సో దీంట్లో ఒక కోర్ పాయింట్ చెప్పాలనుకుంటే ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇందులో నేను మేజర్గా అంటే నేను చెప్పదలుచుకుంది ఏం కాదు, కానీ ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఇప్పుడు ఎవరికైనా ఒకటి ఉంటుంది ఏంటంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ని స్ట్రాంగ్గా కన్వే చేయాలని. సో ఆ స్ట్రాంగ్నెస్ ఏంటంటే డిసిషన్ అనేది ఎవరి చేతుల్లో లేదు అనేది ఒకటి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇప్పుడు మీ కెరీర్ మీద ఉంటుంది, మీ లైఫ్ మీద ఉంటుంది. సో ఎవరి మీద ఎవరు కూడా ఫోర్స్ చేసే అథారిటీస్ అనేది ఉండకపోతే బెటర్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే మన జర్నీ చేస్తున్న ప్రాసెస్లో మన ఎంటైర్ లైఫ్లో ఎవడో వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడనుకోవడం అంత అవసరం కూడా లేదండి. సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళే అనుకుంటారు, వీళ్ళే అనుకుంటారు, నువ్వేమనుకుంటున్నావు ఫస్ట్ ఇంపార్టెంట్ అని. సో ఆ వేలో నేను స్టోరీ కన్వే చేశాను. సో అది నేను చెప్పదలుచుకున్నాను. గ్రేట్. రాకేష్ గారు, అంటే ఈ టీజర్ వచ్చి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది కదా, సో గ్యాప్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏదైనా బడ్జెట్ ఇష్యూసా, లేదన్నా ఇంకేదన్నా స్టోరీ కానీ స్క్రిప్ట్ కానీ ఇంకేదైనా మౌల్డ్ చేయడానికి ఇంత టైం పట్టిందా? యా, మేము ఏం చేసామంటే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఓకే మాకు మంచి సినిమా తీసామని మాకు ఒక గట్ ఫీలింగ్ ఉంది, కానీ జనాలకి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతుంది అనేది స్క్రీనింగ్స్ రన్ చేసాం. లైక్ వీ రన్ అబౌట్ ఐ థింక్ 8 to 9 స్క్రీనింగ్స్ రన్ చేసాం. డిఫరెంట్ ఆడియన్స్. ఒకళ్ళేమో స్టూడెంట్స్ని వీ వెంట్ టు అ కాలేజ్ అండ్ వీ స్క్రీన్, విలేజ్కి వెళ్ళి స్క్రీన్ చేసాం, ఐటీ సెక్టర్ అండ్ బస్తీ సెక్టర్లో బస్తీ వాళ్ళని తీసుకొచ్చేసారు. సో చూసి అసలు ఏంటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని వీ టు స్క్రీన్ అండ్ తర్వాత ఇంట్రోస్పెక్ట్ చేసుకునే వాళ్ళం. సో ఓకే మనకి అనుకుంది పే ఆఫ్ అవుతుందా లేదా అని. సో అది మేము ఆల్మోస్ట్ ఒక 4-5 months పాటు అది చేసాం. 4-5 months చేసిన తర్వాత అప్పుడు ఓకే గట్ ఫీలింగ్ వచ్చింది. ఓకే అవుట్ ఆఫ్ అరౌండ్ 9 కేటగిరీస్లో 7-8 బాగా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. దే ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలం, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలం. రియాక్షన్స్ అన్నీ ఉన్నాయి, స్లోగా విల్ రివీల్ దెమ్ అవుట్. యా, ఇది చేసాం. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ అండ్ ఆల్సో అదే బిజినెస్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్తే రైట్, ఏ కొలాబరేషన్ ఉంటే, సో కొలాబరేషన్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాం అనమాట. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఫర్ దిస్ మూవీ? నాకు తెలిసి వరల్డ్ అనేది ఒకటి, ఐ మీన్ హైదరాబాద్ బస్తీల్లో జరిగే కథ కాబట్టి అది కొంతవరకు మనకి కొత్తగా ఉంటుంది. అండ్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మీకు ఎక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ లక్ష్మణ్ రోల్ది. అండ్ ద ఎమోషనల్ పే ఆఫ్ ద ఫిలిం లాస్ట్లో ఏంటంటే వరలక్ష్మి క్యారెక్టర్ నుంచి వస్తుంది. ద స్టాండ్ షీ టేక్స్ అండ్ ఒక విక్టిమ్ మోడ్ నుంచి హౌ షీ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ హర్ ఫ్యామిలీ. సో ఇదంతా ఏంటంటే యాక్చువల్గా చిన్న కథ ఏం కాదు, చాలా పెద్ద కథ ఇది.
బట్ వీ ట్రై టు అంత సీరియస్గా వెళ్తే ఏంటంటే జనాలు చూడరు. ఆ క్లారిటీతో ఉన్నాను అబ్బా ఇస్ టూ సీరియస్ ఫిలం మనకెందుకు మెసేజ్లు ఎందుకని. సో ఎంటర్టైన్మెంట్ అనే లేయర్లో ఉంటూ we're telling a very strong message, especially for I think women will carry this film forward. I'm very confident on that. Women will take this film forward once they see the film. So yeah. అంటే మీ ప్రొడ్యూసర్, కోస్టార్ అండ్ డైరెక్టర్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్యాషనేట్. ఓకే, ముగ్గురు కలిపా? యా. ఓకే, నైస్. వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం టు యాక్ట్ ఆర్ షూట్ ఆర్ ఎనీథింగ్? టఫెస్ట్ పార్ట్ అంటే we planned few lengthy shots ala just not too lengthy but just 1 minute 2 minutes shots and all. Those were very interesting to shoot. Yeah, to shoot. Okay. So those were very interesting. Those were tough to first to plan, rehearse and do. It took them some time. Yeah, I can't say and talk about the shots more, but those were the interesting shots. Yeah. ఓకే, అవి రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారా? Definitely. ఓకే, ఓకే. అండ్ మీరు ఇప్పటివరకు చేసిన జానర్స్ కొంచెం అదే నెగిటివ్ షేడ్స్లో కనిపించారు కదా. సో వాట్ డూ యూ ప్రిఫర్ టు యాక్ట్ అండ్ టు వాచ్? లైక్ వాట్ జానర్ యూ విల్ ప్రిఫర్? I prefer different genre for a different film for each film. Nice answer. Yeah, I really prefer different genre for each of my film. That's what I love to do, I want to do. Yeah, some genres it might not come for me also, but we have to try and to explore, Yes. So I want to be like that. Yeah. ఓకే. అంటే ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ చూసుకుంటే మనకి యూత్ని బాగా ఎగ్జైట్ అయ్యే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. సో యూత్ కంటెంట్ బేస్డ్ అనుకోవచ్చు, లేదంటే ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అండి. బట్ యూత్ కంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సో మనం రెగ్యులర్గా చేసే చిన్నవి ఉంటాయి కదా, మన స్కామ్ కూడా రిలీజ్ చేసాము. అది సో అదేంటంటే అది పార్ట్ ఆఫ్ ద ఓన్లీ అది సినిమాలో పార్ట్ అది. సో ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని అది కొంచెం అంటే మేము ఏం చేసినా కానీ ప్రమోషన్స్లో కూడా మా సినిమాని ఇంక్లూడ్ చేసుకొని చేద్దాం అన్నట్టు. ప్రమోషన్ కోసం ఒక జిమిక్ లాగా ఏదో ట్రై చేసేసి అన్నట్టు కాకుండా అది సినిమా బేస్లోనే వచ్చేలా పెట్టుకున్నాం. సో యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు, ఒక 100 రూపాయలు ఒక దీనికోసం చేసే కొన్ని చిల్లర చేష్టాలు, అవన్నీ మా హీరో బాగా చేస్తారు. ఓకే. అంటే ఫైనల్లీ పేక మేడల్ గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఆడియన్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ ఏం లేదు, 19th రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు వచ్చి చూసారంటే దాన్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఉంది. సో మెసేజ్ అంటే మెసేజ్ సపరేట్గా, ఎంటర్టైన్మెంట్ సపరేట్గా డివైడ్ చేసి నేను చూడట్లేదు. దాన్ని చాలా కామిక్గా, నాకు రాజ్ కుమార్ హీరోయిన్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఫ్లేవర్లో చెప్పాలనే ఉద్దేశంతో నేను ట్రై చేసుకున్నాను అంతే. Do you want to add up anything? Why watching the film? So అది నాకు తెలుగు ఆడియన్స్, నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి నేను చూడటం అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో నాకు తెలుగు ఆడియన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కొంతవరకు ఐ గెట్ దట్. సో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది సినిమా. సో వాట్ ఐ కెన్ సే ఇస్ టు సమ్ వన్ వర్డ్లో ఎంటర్టైన్మెంట్, లైక్ క్లీన్ ఒక ఎంటర్టైనర్. ఇందాక ప్రొడ్యూసర్ ఏం చెప్పారు అంటే లైక్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉంది. సో ఆడవాళ్ళకి నచ్చే ఒక సినిమా, లైక్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇంకా చాలా రావట్లేదు. సో డెఫినెట్లీ తీర్చుకొచ్చి చూడాలి. ఐ థింక్ దీంట్లో కోర్ ఏంటంటే ఫ్యామిలీ. దిస్ ఇస్ అబౌట్ అ ఫ్యామిలీ. Yes, the whole story is about a family, what happens in a family, the love, the hate, the whatever. So, it easily connects to each and everyone. So, even the family audience will actually love this film. Wow. Yeah. Okay, all the best for everyone. Wishing you all the success. తప్పకుండా మంచి సక్సెస్ రావాలి, మీరు మళ్ళీ మంచి సినిమాలు రావాలనుకుని కోరుకుంటూ. సో విన్నర్ కదా గైస్,
జూలై 19th రోజు పేకమేడలు థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటూ అంతవరకు స్టే కనెక్టెడ్ టు తుపాకీ.com.